ఇక్కడి వరకు వచ్చారంటే మీకు అకౌంట్ ఎంత ఇంపార్టెంట్ కూడా తెలుసు. సో అకౌంట్ బ్యాన్ అయితే ఏం చేయాలి బ్రో? మళ్ళీ వస్తదా? ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మీ అకౌంట్ డిజేబుల్ అయిందా? సస్పెండ్ అయిందా? సస్పెండ్ అయిన తర్వాత అయితే అకౌంట్ వస్తది. మీకు ఒక 2 ఛాన్సులు ఇస్తాడు అపీల్ చేసుకోవడానికి. అంటే మీ మిస్టేక్ ఏం లేదు అండ్ మీరు అపీల్ చేసుకోవచ్చు అని మీనింగ్ మాట. అపీల్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. అందుకనే అకౌంట్లు వెనక్కి రావట్లే. ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డులు నెట్‌లో ఉంటాయి కదా! అవి 2 సైడ్‌లు ఉంటాయి చూసారా? అవి డూప్లికేట్ అవి. ఒరిజినల్ అని ఎవరు చెప్పారు మీకు? డూప్లికేట్ ఆధార్ మీరు అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తున్నారు మళ్ళీ పైగా. అప్పటికప్పుడు కెమెరాతో తీయట్లేదు మీరు. డూప్లికేట్ ఆధార్ అప్లోడ్ చేస్తే వాడు ఎలా తీసుకుంటాడు చెప్పండి? అక్కడ జరుగుతుంది మిస్టేక్. అప్లోడ్ ఎవరు చేయమన్నారు? ఆడు చేయమంటాడు. మీరు చేయకండి. ఓకేనా? అక్కడ డైరెక్ట్ లైవ్‌లో ఇవ్వాలి మీకు. మీకు లైవ్‌లో ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో తెలుసా కనీసం సగం ఇందులో చాలామంది తెలీదు. ఓకేనా? ఒరిజినల్ ఆధార్ కార్డు సింగిల్‌గా ఉండి పొడవుగా ఉంటుంది. అదే ఒరిజినల్ ఆధార్ కార్డు. ఓకేనా? మిగతా అన్నీ కూడా మెటా తీసుకోదు. ఓకేనా? మీరు ఎన్ని చేసినా తీసుకోదు. నేను అప్లోడ్ చేసినప్పుడు ఏం చేశానంటే తెలివిగా ఆధార్‌తో అవ్వదని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి వెరిఫికేషన్ చేయించుకున్నా. నాకు అందుకే చాలా ఈజీగా అయిపోయింది. మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే పాస్‌పోర్ట్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం చాలామంది ఉండదు. పాస్‌పోర్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పాస్‌పోర్ట్‌కి రికవరీ చాలా ఈజీ. మీరు బ్యాన్ అయిన అకౌంట్‌లో ఈజీగా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఇవ్వండి. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలా ఈజీగా ఇస్తాడు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదంటే లీస్ట్ ఆప్షన్ మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఏం అప్లోడ్ చేస్తారో 2 సైడ్లు ఉన్న గూగుల్ ఇంటర్నెట్ చేసుకున్నది కాదు. మీకు ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది చూసారా? పొడవుగుండి సింగిల్ సైడ్ ఉంటుంది. అది ఇవ్వాలి. అది ఇస్తే అన్లాక్ అవుతుంది. మీలో 100లో 99 మంది కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసేస్తారు. అది ఫేకు, డూప్లికేట్. అది కాపీ అంటారు దాన్ని. ఫస్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ అది కాదు. మీకు అందుకనే అకౌంట్లో వెనక్కి రావట్లే. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందుగానే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ పెట్టుకోండి. కరెక్ట్ అంటే ఆధార్ కార్డులో ఏది ఉందో అదే పెట్టుకోండి. మీ అమ్మా నాన్నలు చెప్పింది కాదు. యాక్చువల్గా మీకు ఆధార్ కార్డులో సింపుల్గా చెప్తున్నాబ్బా, డేట్ ఆఫ్ బర్త్ మనకి చాలా ఉంటాయి. స్కూల్లో ఒకటి ఇస్తారు, అమ్మా నాన్న ఒకటి చెప్తారు. సో అవన్నీ వదిలేసండి. ఆధార్ కార్డులో ఏముంటే అదే డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే, పాస్పోర్ట్ లేదంటే అదే డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో పెట్టుకోండి. అండ్ అకౌంట్లో నేమ్ కూడా మీ నేమ్ ఉండాలి. ఓకేనా? హార్ట్ ఐజాకరు, మల్లెపూలు మనశ్శాంతి, ఏంటది పల్లవి ప్రశాంత్, ఇవన్నీ పెట్టుకోకండి. సర్నేమ్తో సహా మీరు ఉండాలి కంపల్సరీగా. మీ నేమ్ పెట్టుకుంటేనే రికవరీ ఈజీ అవుతుంది. 99% చాలామంది అకౌంట్ రికవరీ అవ్వకపోవడం కూడా డేట్ ఆఫ్ బర్త్ ముందు కారణం. ఓకేనా? మీ ఫోటో వాళ్ళకి రికగ్నైజ్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడో ఆధార్ కార్డులో ఎప్పుడో తీసుకున్న ఫోటో ఉంటుంది. సో అది కూడా మ్యాక్సిమం అప్డేట్ చేసుకుంటే రెడీ అవ్వండి. అప్డేట్ చేసుకునే మీరు అపీల్ చేయండి, ఇంకా ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఆధార్ కార్డులో ఫోటో క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 ఉంటే అకౌంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ అపీల్ చేస్తారు కదా, వాళ్ళు లేట్గా ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అపీల్ చేసినప్పుడు ఇంకా మీకు రిజల్ట్ రాకపోతే మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అంటే కష్టం. అదే ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేయాలంటే ½ అవర్ 50 రూపీస్. చాలా ఈజీ థింగ్ కదా. సో మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ పెరిగిపోతాయి, రికవర్ అయ్యే ఛాన్సెస్. ఇది బెస్ట్ ఆప్షన్. ఆధార్ కార్డులో లేటెస్ట్ ఫోటో పెట్టుకోండి. మీ సేవా సెంటర్కి వెళ్ళండి, ఓటీపీ చెప్పండి, 1 డేలో మార్చేస్తాడు. ఈ లోపు మీకు ఫస్ట్ అపీల్ చేశారు కదా, అది ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి సెకండ్ అపీల్లో కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటారు కదా ఒరిజినల్లో, ఆ ఒరిజినల్ అప్లోడ్ చేయండి. నాకు తెలిసి కొత్తగా ఆధార్ కార్డు అంటే అది కూడా నెట్ నుంచే రావచ్చు, అది కూడా పని చేయకపోవచ్చు. బట్ మీరు వేరే ఆప్షన్ ఏంటంటే ఏటీఎం సైజ్ ఆధార్ కార్డు ఉంటుంది చూసారా, అది ఆర్డర్ పెట్టుకోండి. అదైతే అన్లాక్ అయిపోద్ది ఈజీగా. సో అది కూడా అవ్వలేదంటే ఓల్డ్ ఫోటోతోనే ఒరిజినల్ అప్లోడ్ చేయండి. ఎప్పుడు కూడా ఒరిజినల్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది చూసారా, అదే ఒరిజినల్. మిగతావన్నీ కూడా ఫేకు, డూపు. ఓకేనా? ఇవి అప్లోడ్ చేస్తే మీ అకౌంట్ వెనక్కి వస్తుంది. ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయింది. ఇప్పుడు డిజిబుల్ అంటే 99% మీ అకౌంట్ మర్చిపోవడమే. ఇన్ కేసు నాకు కంపల్సరీగా కావాలి బ్రో అకౌంట్ అనుకుంటే థర్డ్ పార్టీ రికవరీ టీమ్ని పట్టుకోవడమే నాలాగా. ఓకేనా? అంతమించి చేసిందేం లేదు. మీకు అకౌంట్ ఇంపార్టెంట్ అనుకుంటే థర్డ్ పార్టీ వాళ్ళతో చేయించుకోవడమే. వాళ్ళైతే చేసిస్తారు. అండ్ కొంతమంది ఉంటారు, పోయింది అకౌంట్ పోయింది, మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేస్తా అంటారు. సో అది మంచిదే, ఆ విషయం మంచిదే. మీరు స్టార్ట్ చేస్తారు, ఆడు మళ్ళీ బ్యాన్ చేస్తారు, అప్పుడేం చేస్తారు? ఇది ఫూలిష్ థింగ్ కదా. సో మీరు చేస్తారు కరెక్టే, అకౌంట్ బ్యాన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో అకౌంట్ చూసుకొని క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇంకో 10,000, 20,000, 1,00,000 మంది వస్తారు. అప్పుడు కూడా మళ్ళీ డిటెక్ట్ చేసి మీ అకౌంట్ బ్యాన్ అవుతే ఏం చేస్తారు? మళ్ళీ చేస్తాడు. మళ్ళీ మీరు క్రియేట్ చేస్తారు. ఎన్నాళ్ళు అలాగా? సో దీనికి సొల్యూషన్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, అదే కొత్త నెంబరు, కొత్త మొబైల్, ఒకటే అకౌంట్ ఉండాలి, అండ్ ఒకటే జీమెయిల్ ఉండాలి. అన్నీ కూడా కొత్తవి ఇంకా. ఓకేనా? మెటా వెరిఫైడ్ అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ గట్రా చేయించుకొని అవన్నీ ప్రొటెక్షన్ ఉంచుకుంటే అప్పుడు మీ అకౌంట్ నిలబడుతుంది.
ఓకేనా. బట్ టచ్ చేయలేనంత ప్రొటెక్షన్ పెట్టుకోవాలి మీరు. సింపుల్గా చెప్పాలంటే Z+ సెక్యూరిటీ అంటారు కదా, అలా పెట్టుకోవాలి మన అకౌంట్ సెక్యూరిటీ, లేదంటే లాస్, యువర్ అకౌంట్ వాజ్ లాస్. ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు DM చేయండి. నేను ఎందుకంటే మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే అకౌంట్ పోతే వచ్చే బాధ మామూలుగా ఉండదు, అందరికీ తెలిసిందే కాబట్టి. సో మీకు ఎనీ డౌట్స్ ఉంటే నాకు DM చేయండి, కామెంట్స్ చేయండి. ప్రతి దానికి ఎవ్రీ రిప్లై ఇస్తా. ఈ వీడియోలో ఏదైనా పాయింట్ మిస్ అయితే నెక్స్ట్ కామెంట్స్లో రిప్లై ఇస్తా. ఓకేనా. యా, అకౌంట్ పోయిందని బాధపడండి. బాధ వస్తుంది కదా, బాధపడండి. బాధపడొద్దు అని నేను చెప్పట్లేదు, బాధపడండి. కానీ ధైర్యంగా ఉండండి, అకౌంట్ అయితే తిరిగి వస్తుంది. ఓకేనా. కంగారు పడొద్దు, కంగారు పడి ఏం చేసుకోవద్దు, కంగారు పడొద్దు. కంగారు పడితే అవదు. పేషెంట్గా ఉండండి, మీకు అకౌంట్ అయితే వెనక్కి వస్తుంది. టైం పడుతుంది. అకౌంట్ రాకపోయినా డే 1 స్టార్ట్ చేయండి. నేను చెప్పినట్టు ఆల్ థింగ్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకేనా. బాయ్.